డీన్ నారాయణ మెడికల్ కాలేజ్. ఈరోజు మనము జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఆఫ్థల్మాలజీ వాళ్ళు ప్రోగ్రామ్ 15 రోజుల ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఇనాగరల్ ఫంక్షన్ చేసాం. దీని తర్వాత స్టూడెంట్స్ కాంపిటీషన్స్ అన్నీ కూడా పెడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎంకరేజ్ అయిన తర్వాత వాళ్ళు సమాజంలో చాలామందికి ఈ ఐ డొనేషన్ ప్రోగ్రామ్ గురించి అవేర్నెస్ కల్పిస్తారని ఉద్దేశంతో ఈ విషయంలో ప్రస్తుతం మేడం గారు చెప్పినట్టు చాలా మిత్స్ ఉన్నాయి, చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు ఏం అవసరం లేదు. ఈ నేత్రదానం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకొకరికి ఇద్దరికి జీవితాన్ని ప్రసాదిస్తున్నాము అనే ఒక ఉద్దేశంతో డొనేట్ చేయొచ్చు. నారాయణ మెడికల్ కాలేజీలో కూడా ఈ నేత్రదానం చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. మీరు వచ్చి ఇక్కడ పిఆర్ మార్కెట్ శేఖర్ రెడ్డి గారికి ఉంటారు, ఆయన కానీ సంప్రదించారంటే ఆయన నంబర్ కూడా మీకు ఎక్కడైనా హోర్డింగ్స్ అన్నింటిలో కనబడుతుంటుంది. సో మీరు ఆ నంబర్ కాంటాక్ట్ చేసి మేము డొనేట్ చేయాలదలుచుకున్నాము అని కానీ ఒక మాట చెప్తే మిగతా ఏర్పాట్లు ఆయనే చూసుకుంటారు. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మీరు చనిపోయి కూడా ఒక ఇద్దరిని బతికించేదానికి ప్రయత్నించండి. ఈ నేత్రదాన పక్షోత్సవాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మా విద్యార్థులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అలాగే మీడియా మిత్రులకి మరియు మా పిఆర్ మార్కెటింగ్ మిత్రులకు కూడా, మా ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా, స్టూడెంట్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విజయలక్ష్మి అండి. ఇక్కడ కంటి విభాగంలో ప్రొఫెసర్ హెచ్ఓడిగా ఉన్నాను. మనం ప్రతి సంవత్సరం అంటే నేత్రదాన ఆవశ్యకత అంటే ఎవరు నేత్రదానం చేయొచ్చు, ఎవరికి చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి అనే దాని గురించి 1985 సంవత్సరంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది. 1985 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మనము ఆగస్టు 25 నుండి సెప్టెంబరు 8వ తేదీ వరకు ఒక 15 రోజులు వివిధ రకాల ప్రోగ్రామ్స్ నిర్వహించి ప్రజల్లో ఎలా దీని గురించి నేత్రదానం గురించి అవగాహన చేయాలి, అందరినీ నేత్రదానం, ఇప్పుడు మనం బ్లడ్ డొనేషన్ అంటాం కదా, రక్తదానం ఎలా చేస్తామో, రక్తదానం చేస్తే రక్తం ఎవరికి అవసరమైతే మనం చేసిన రక్తాన్ని వేరే వాళ్ళకి అవసరమైన ఉన్న వాళ్ళకి ఎలా అందిస్తారో, ఇలాగనే నేత్రాలు అంటే ఓన్లీ కార్నియా, మనకు కన్ను అంటే కన్ను మొత్తం తీసేసి కన్ను పెట్టడం కాదండి, కంటి పైన ఉన్న నల్ల భాగం దాన్ని మనం కార్నియా అంటాం. ఎవరికైతే ఆ కంటి నల్ల పొర పాడైపోయి ఉంటుందో, దాంతో ఎవరికైతే చూపు తగ్గిపోయి ఉంటుందో వాళ్ళకి మాత్రమే చనిపోయిన వ్యక్తుల నుండి ఆ నల్ల పొర లేదు కార్నియా అనే భాగాన్ని తీసి వేరే వాళ్ళకి, కంటి చూపు తగ్గిపోయిన వాళ్ళకి ఆ పొరని ఆపరేషన్ చేసి బాగు చేస్తారనమాట. ఇలా బాగు చేసినప్పుడు ఏంటి, ఎవరికైతే ఆ నల్లగుడ్డు ప్రాబ్లం వచ్చి చూపు తగ్గిపోయిందో ఈ ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు మనలాగా మామూలుగా చూడగలుగుతారు. సో మనం చనిపోయిన తర్వాత మనకు ఉపయోగం లేని మన శరీరాన్ని కాల్చేయడము లేకపోతే పూడ్చిపెట్టడము చేస్తే ఎవరికి ఉపయోగం ఉండదు. అలాంటప్పుడు మనం మరణించిన తర్వాతే, అంటే మనం బతికున్నప్పుడు మనం ఏమి నిర్బంధంగా మీరు ఇది దానం చేయాలి అని నన్ను ఎవరిని అడగట్లేదు. చనిపోయిన తర్వాత నలుగురికి ఉపయోగపడేటప్పుడు మీరందరూ ఎందుకు మన కార్నియాని డొనేట్ చేయకూడదు, ఎందుకు దానం చేయకూడదు అనే దాని గురించి మీకు కాస్త అవగాహన కల్పిద్దాం అన్న దాంతో ఈరోజు ఇక్కడ మన డిపార్ట్మెంట్లో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఈ నల్లగుడ్డు ఎందుకు తెల్లగా అయిపోతుంది, నల్లగుడ్డు అనేది మనందరూ అంటే మీకంతా తెలిసిందేంటి, కంటి పాప నల్లగా ఉంటుంది, పైన నల్లగా కనిపిస్తుంది కదా, పైన నల్లగా ఉంటుంది నల్లకూర, అది రకరకాల జబ్బులతో తెల్లగా అయిపోతుంది. ఎప్పుడు రకరకాల జబ్బులు అంటే ఏవేనా కూడా మీరు అడగొచ్చు. చిన్నపిల్లల్లో ఒకవేళ చీమ్ పట్టింది, లేదా పెద్దవాళ్ళకు కూడా
పొలం పనులు చేసుకుంటుంటారు. వాళ్ళకి ఏదన్నా చెట్టు ముళ్ళు కానీ లేదు, ఆ వరి పొట్టు పడినప్పుడు ఏంటి అంటే కన్ను చీమ పట్టేస్తుంది. ఈ కన్ను చీమ పట్టినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ తీసుకోకుండా మన ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, ఆకు పసుపు పోయండి లేకపోతే ఇంకోటి వేయండి అని. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ చీమ పట్టిన కన్ను మానకుండా ఇంకా బాగా పాడైపోయేదానికి అవకాశం ఉంది. అది ఒక కారణం. ఇంకా రెండో కారణాలు ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు లేదంటే పెద్దవాళ్ళు ఏదన్నా ఫ్యాక్టరీలో కానీ ఈ రాళ్ళు కొడుతూ ఉంటారు కదా, వాళ్ళు ఇలా చేసేటప్పుడు అవన్నీ తగిలి కంటికి నల్లగుడ్డు దెబ్బతినచ్చు. అప్పుడు కూడా కంటి నల్లగుడ్డు దాని పారదర్శకతను కోల్పోయి తెల్లగా అయిపోతుంది. ఎప్పుడైతే కన్ను నల్లగుడ్డు ఆ ట్రాన్స్పరెన్సీ అంటాము, పారదర్శకత అంటే అద్దంలాగా ఉంటుంది. ఆ నల్లగుడ్డు అనేది కేవలం అద్దంలాగా ఉంటుంది. అద్దంలో మన మొహం ఎలా చూసుకుంటే కనిపిస్తుందో ఈ నల్లగుడ్డు కూడా అద్దంలాగా ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు కంటి చూపు ఉంటుంది. అలా అద్దంలాగా లేకుండా కంటి పైన తెల్లగా అయిపోయిందని అనుకోండి, చూపు తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. ఇంకొంతమందికి ఏంటంటే సున్నము ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, లేదు కెమికల్స్ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, లేదు ఇంట్లో కూడా మనప్పుడు కొంతమంది లేడీస్ బ్లీచింగ్ హార్పింగ్ ఇలాంటివి వేసి క్లీన్ చేసేటప్పుడు అవి కూడా కంట్లోపల పడి నల్లగుడ్డు పాడైపోయేదానికి అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా మామూలుగా వంశపారంపర్యంగా అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా కూడా పిల్లలకి వచ్చేదానికి ఆ నల్లగుడ్డు ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇలా రకరకాల కారణాలతో ఆ నల్లగుడ్డు అనేది తెల్లగా అయిపోయి చూపు తగ్గిపోతుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళ కోసమే మనము మరణించిన తర్వాత వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ కళ్ళని సేకరించి మనం వేరే ఐ బ్యాంకులో భద్రపరిచి అక్కడి నుండి ఎవరైతే ఆ కంటి ఆపరేషన్లు చేస్తారో వాళ్ళకి ఇవి సరఫరా చేయడం జరుగుతుంది. ఇంతవరకు అంటే ఇది ఎవరికి చేయాలి అని మనం ఈ సేకరించిన ఎవరు వచ్చి సేకరిస్తారు. ఇప్పుడు మీలోనే ఎవరికైనా అనుకోవచ్చు, మా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు, లేదు మేమున్నాము, మేము చనిపోయిన తర్వాత మేము మా కళ్ళని ఎలా దానం చేయాలి అని అనేసి మీకు ఏదైనా సందేహం వస్తే మీకు కొన్ని ఫోన్ నంబర్లు ఉంటాయి అన్నమాట. ఫోన్ నంబర్లు ఉన్నప్పుడు ఆ ఫోన్ నంబర్లకి మీరు సంప్రదించారని అంటే వైద్య సిబ్బందిని పంపించి మీరు ఒకవేళ హాస్పిటల్లో ఉన్నారంటే హాస్పిటల్లో, లేదు ఇంట్లో ఉన్నారు అని అంటే మీ ఇంటి దగ్గరికి వైద్య సిబ్బంది వచ్చి వాళ్ళు నేత్రాలని కలెక్ట్ చేస్తారు. ఈ వైద్య సిబ్బంది అంటే వచ్చేలోపు మనం ఇంట్లో ఏం చేయాలి, ఈ కంటి నుండి కళ్ళని సేకరించేది కూడా మరణించిన వ్యక్తి 6 గంటల లోపు, అంటే మాకు ఇన్ఫర్మేషన్ చనిపోయిన వెంటనే గనక ఇలా ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి చనిపోయారు అని వెంటనే ఫోన్ వస్తే 6 గంటల లోపు ఆ వ్యక్తి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం కళ్ళని సేకరిస్తే ఆ సేకరించిన కార్నియా అనేది కొంచెం ఆరోగ్యంగా ఉంటుంది. అంటే దానిలో కణజాలము కొంచెం ఎక్కువగా ఉంటుంది, దృష్టి కూడా బాగా ఉపయోగపడుతుంది పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ చేస్తే. అలా కాకుండా మనం డిలే చేసాము అని అనుకోండి, దానిలో ఉన్న కణాలు తగ్గిపోవడము అంటే రిజల్ట్స్ మనం 100% రాకుండా ఒక 70%, 80% వచ్చేదానికి అవకాశం ఉంది. అందుకని ఎవరన్నా మరణించిన వెంటనే మనం ఆ ఫోన్ కానీ చేస్తే సిబ్బంది 6 గంటల లోపలకు వచ్చేసి ఆ కళ్ళని సేకరించడం జరుగుతుంది. సేకరించిన కళ్ళని భద్రపరిచిందా చెప్పినట్టే ఆల్రెడీ కార్నియా బ్లైండ్నెస్ అంటే ఈ నల్లగుడ్డుతో ఎవరికైతే కంటి చూపు తక్కువ ఉందో వాళ్ళు వివిధ రకాల కంటి హాస్పిటల్లో పేర్లు నమోదు చేసుకొని ఉంటారు. పేర్లు నమోదు చేసుకున్నప్పుడు ప్రయారిటీ ప్రకారం ఎవరికైతే 2 కళ్ళు ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి మొదటి ప్రయారిటీ ఇస్తామన్నమాట. ఒక కన్ను కొంచెం చూపు తక్కువ ఉంది, ఒక కన్ను బాగానే ఉంది అంటే వాళ్ళకి తర్వాత సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. అసలు మనము అంటే మన దేశంలో ఈ కార్నియా బ్లైండ్నెస్ తో ఎంతమంది ఉన్నారని అంటే దాదాపు 12 లక్షల మంది ఈ కార్నియా బ్లైండ్నెస్ తో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం మనకు కావాల్సింది 2 లక్షల కార్నియాలు మనం సేకరించాలి. కానీ మనం ఎవ్వరము మనం మరణించిన తర్వాత అవి ఆ కళ్ళని ఎవరు దానం చేయడానికి ఇష్టపడలేదు. ఎందుకు అని అంటే
కళ్ళని తీసామని అనుకోండి మళ్ళీ వచ్చే జన్మలో గుడ్డోళ్ళుగా పుడతాము. లేదు మన కళ్ళు తీసేసిన తర్వాత ఆ మొహం అంతవికారంగా ఉంటుందేమో. కళ్ళు తీసేసిన తర్వాత మనం చాలా సినిమాల్లో కానీ వాటిలో చూస్తూ ఉంటాం కదా, ఎవరైనా చనిపోయారు అని డాక్టర్ డిక్లేర్ చేయగానే ఏం చేస్తారు, రెండు కళ్ళని ఇలా మూసేస్తారు. మూసేసిన తర్వాత కంటి లోపల ఏముందా ఏంటా అనేది మనకేం తెలియదు. ఇక్కడ కూడా వైద్య సిబ్బంది వచ్చి కన్ను మొత్తాన్ని ఏమీ తీసుకోరు, కానీ ఓన్లీ ఆ నల్లగుడ్డు పొరని మాత్రమే తీసుకుంటాం. సో మనిషి మొహం ఏదో వికారంగా అయిపోతుంది అన్న అపోహ ఏమీ లేదు. ఇంకో కొంతమంది ఏంటి అంటే ఏదో మన చనిపోయిన తర్వాత మన దేహంలో ఏదో పార్ట్ తీసేస్తే కుక్కగా పుడతామో లేదు గాడిదగా పుడతామో ఏదో జంతువుగా పుడతామో ఇలాంటి మూఢనమ్మకాలు కొంతమందికి ఉంటాయి. కొంతమందికి ఏంటి అంటే అసలు అవగాహన ఉండదు. అరే మనం ఎందుకు మనం చనిపోయిన తర్వాత ఎందుకు ఉపయోగం లేని బాడీ నుండి ఒక నలుగురికి మన కళ్ళు ఉపయోగపడుతుంది. ఇంతవరకు ఏంటి ఇద్దరికే అనుకునేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరికి కాదండి, ఒక కన్ను కనీసం ఇద్దరికి ముగ్గురికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ నల్లగుడ్డు దాంట్లో ఒక 5 పొరలు ఉంటాయి. కొంతమందికి పై పొరలు అవసరం ఉంటుంది, కొంతమందికి లోపలి పొరలు అవసరం ఉంటుంది. ఇలా ఒక కన్ను మనం ఇద్దరికి ముగ్గురికి పెట్టచ్చు, ఒకరికి కాదు, ఒక కన్ను ఇద్దరికి ముగ్గురికి. అలా మనం మరణించిన తర్వాత ఏది ఉపయోగం లేని పార్ట్ అనేది మనం ఒక నలుగురికి చూపునిస్తున్నాం అంటే అది ఎంత మంచి కార్యక్రమమో ఒకసారి మీరు ఆలోచించండి. అంటే మనం చనిపోయిన తర్వాత మనకి ఏం తెలియదు, మనం ఏం చేస్తారన్నది తెలియదు, మన శరీరం ఏమైపోతుందా అన్నది తెలియదు. అలాంటి తెలియని పరిస్థితుల్లో మన కళ్ళు వేరే వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, ఒక నలుగురికి ఉపయోగపడుతున్నాయి, లేదు ఒక 5 మందికి ఉపయోగపడుతున్నాయి. నేను చనిపోయినా కూడా నేను ఇంకా నలుగురికి ఉపయోగపడి వేరే వాళ్ళకి చూపుని ఇవ్వగలుగుతున్నాను అంటే అది ఎంత మంచి కార్యక్రమమో చూడండి. అందుకనేసి చనిపోయిన వెంటనే మీరు పిలిచారు అని అంటే వాళ్ళు వచ్చి వైద్య సిబ్బంది వచ్చి ఇది కలెక్ట్ చేసుకొని ఎవరికైతే నమోదు చేసుకొని ఉంటారో పేరు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళకి ఆపరేషన్ చేసిన తర్వాత మామూలుగానే యథాప్రకారంగా వాళ్ళకి చూపు కనిపించడానికి అవకాశం ఉంది. ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు ఇప్పుడు మాత్రం ఇంతసేపు మనము అసలు అవసరం ఏంటి అనుకున్న దానికి మాట్లాడుతున్నాము. ఇప్పుడు ఎవరైతే చేయొచ్చు కంటి దానం, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు 6-7 సంవత్సరాల పిల్లల నుండి 70-80 సంవత్సరాల వరకు ఎవరైనా చేయొచ్చండి కంటి దానం. తర్వాత మేము ఆపరేషన్ చేయించుకున్నాం, మా కళ్ళు ఉపయోగపడతాయా లేదా, లక్షణంగా కళ్ళు ఉపయోగపడతాయి వేరే వాళ్ళకి. ఇంకా చిన్నపిల్లలు ఉంటారు అంటే 20-25 వయసు వాళ్ళు కళ్ళద్దాలు మాకొద్దు, కళ్ళద్దాలు లేకుండా ఆపరేషన్ చేయించుకుంటాము అనుకొని చేయించుకున్న వాళ్ళు అంటే రిఫ్రాక్టివ్ సర్జరీస్ అంటారు, వాళ్ళు కూడా ఇవ్వచ్చు, వాళ్ళు కూడా కళ్ళని దానం చేయొచ్చు. బీపీ షుగరు ఏ జబ్బులు ఉన్నా కూడా దానం చేయొచ్చు. ఎవరు చేయకూడదు అంటే HIV సోకిన వాళ్ళు, లేదు అంటే HPS అంటే రకరకాల కామెడీ అంటే HPS SCV అని, కుక్క కాటుకు వచ్చి రేబీస్ అన్న వ్యాధి పడిన వాళ్ళు, రక్తహీనత అంటే అనీమియా కాదు, రక్త కణాలకు సంబంధించిన క్యాన్సర్ దాంతో చనిపోయిన వాళ్ళు, ఏదన్నా పాయిజన్ తీసుకొని చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఐ డొనేషన్కి వాళ్ళ కళ్ళు పనికి రావు. మిగతా వాళ్ళు ఏ జబ్బులు ఉన్నా కూడా ఇప్పుడు చెప్పినవి కాకుండా వేరే జబ్బులు ఏదైనా కానీ ఉన్నవాళ్ళు దానం చేసేదానికి అవకాశం ఉంది. సో మీరందరూ అంటే ఇంతవరకు చెప్పడం అదే అనమాట, మనం చనిపోయిన తర్వాత మన అవయవాలతో నలుగురికి కళ్ళ చూపు వస్తుంది, ఇది అన్ని దానాల కంటే మహాదానం అని అనుకొని మీరందరూ వేరే వాళ్ళని మీ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని ప్రోత్సహించి ఈ కార్యక్రమాన్ని కొంచెం నలుగురిలోని తీసుకొని పోయి అందరికీ అవగాహన చేయించుకొని మనకు కావాల్సినవేమో 2 లక్షల సంవత్సరానికి, మనం సేకరించేదేమో 40,000 50,000 మాత్రమే. అంటే 2 లక్షలకి ఇంకా 50,000 సంవత్సరానికి అలా పెరుగుతూ పోతుందే కానీ మనకు కావాల్సిన టార్గెట్ని మనం రీచ్ అవ్వలేకపోతున్నాం. సో నిరుపయోగంగా మన పార్థివ శరీరాన్ని అలా
ఖననం చేయడమో లేదు దహనం చేయడమో, దానికన్నా మన అవయవాలు ఇంకొకరికి ఉపయోగపడుతున్నాయి, మన కళ్ళు ఇంకొకరికి ఉపయోగపడుతున్నాయి, మన కళ్ళతో నలుగురు చూస్తున్నారు అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరూ మీలో కలుగు చేసుకొని ఇతరులకు కూడా దాని ఆవశ్యకత చెప్పగలుగుతారు అన్న దాంతో ఈ సమావేశము లేదు ఈ మీటింగ్ జరగడం అయిందండి. మీరందరూ జాగ్రత్తగా విన్నందుకు చాలా ధన్యవాదాలు.